హే గాయ్స్, గుడ్ మార్నింగ్. నా వాచ్లో ఎగ్జాక్ట్లీ 7 AM అయింది. స్టార్టింగ్లోనే చూడండి, పక్కనే చెరువు, దూరం దూరంగా తాటి చెట్లు, అప్పుడే అవుతున్న సన్ రైజ్ ఆరెంజ్ షేడ్లో ఎంత బాగుందో. ముఖ్యంగా ఈ స్టాగ్నెంట్ వాటర్లో రిఫ్లెక్షన్, వావ్! అద్దం మీద కరెక్ట్గా పడ్డట్టు చెరువులో చెట్లు, పొదలు, తాడి చెట్లు అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఈ పీస్ఫుల్ వైబ్స్తో మన November 2 సైక్లింగ్ బ్లాగ్ స్టార్ట్ అయింది. ఇంకో విషయం, ఇంతకుముందు అంతా గ్రీన్ షేడ్లో ఉన్న వరి పొలాలు ఇప్పుడు గోల్డెన్ ఎల్లో షేడ్లోకి వచ్చేసాయి. కోతకు రెడీ అయ్యాయి. పచ్చని పొలాలు ఇప్పుడు బంగారు పొలాలుగా మారిపోయాయి. ఇక్కడ కూడా మనకి దూరంగా చెరువు కనపడుతుంది. ఇది నారాయణగూడెం చెరువు. దూరంగా చెరువు, ముందు పొలాలు, ఆ పైన ఆకాశం. సో వ్యూ కూడా చాలా బాగుంది. ఆపలేని ఉత్సాహంతో ఫస్ట్ గోప్రో నా వైపు పెట్టుకొని రైడ్ చేస్తున్నాను. లెఫ్ట్ అండ్ రైట్ అంతా పసుపు రంగు వరి పొలాలే. ఈ విలేజ్ రోడ్స్లో నా స్పీడ్ చూడండి. రైడ్ చేస్తున్నప్పుడు కళ్ళ ముందు సన్ రైజ్, ఆ కిక్కే వేరు. ఆ తర్వాత మనం ఒక షార్ప్ రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ మనం రైట్ తీసుకున్న తర్వాత ఒక ట్రక్కులోకి కోత మిషన్ ఎక్కించడం చూడొచ్చు. ఈ కోత మిషన్లు బాగా కరువు అయిపోయాయి, దొరకడం చాలా కష్టం అవుతుంది కటింగ్ కోసం. ఇప్పుడు మనం నారాయణగూడెం విలేజ్ ఎంట్రన్స్కి వచ్చేసాం. లెఫ్ట్ అండ్ రైట్ రెండు వాటర్ బాడీస్, మధ్యలో నారో రోడ్. ఇంతకుముందు ఇప్పుడు స్టార్టింగ్లో మనం వచ్చేటప్పుడు చెట్లు రిఫ్లెక్ట్ అయ్యాయి వాటర్లో, కానీ ఇప్పుడు చెట్లు పెద్దగా లేకపోవడంతో ఆ వాటర్ బాడీస్ చూస్తుంటే నాకు కొంచెం ఓషన్ ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి, నారాయణగూడెం విలేజ్ మధ్యలో జనాలు ఎవరూ లేరు. మార్నింగ్ టైం, అందరూ ఇంట్లోనే ఉన్నట్టున్నారు. ప్రశాంతంగా, హాయిగా నేను సైకిల్పై పాస్ అయిపోతున్నాను. కొన్ని పాత హౌసెస్, చెట్లు కనపడుతున్నాయి. వెరీ సూన్ ప్రతి ఊళ్ళో అట్లీస్ట్ ఒక పర్సన్తోనైనా మనం మాట్లాడేది రికార్డ్ చేయాలి. అలా చేస్తేనే మన కంటెంట్ కూడా కొద్దిగా డిఫరెంట్గా తయారవుతుంది. చూడాలి ఎప్పుడు నేను ఆ బ్యారియర్ దాటుతాను. ఈ ప్లేస్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ఊరి ఎండింగ్ దగ్గర ఉన్న ఈ 4 ఇళ్ళ దగ్గర ఎప్పుడూ సైకిల్ తొక్కడం చాలా హార్డ్గా అనిపించేది. ఇక్కడ ఎలివేషన్ ఏంటో తెలియదు, కానీ నాతో పాటు నాని ఉన్నప్పుడు కూడా ఇక్కడ చాలా హార్డ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ ఎలివేషన్ దాటగానే ఊరవతల వాటర్ ట్యాంక్ హెడ్ ఉంటుంది. దాన్ని దాటేశామంటే నారాయణగూడెం క్రాస్ చేసినట్టే. టైం 7:15 అయింది. 15 నిమిషాల రైడ్ కంప్లీట్. కాలువ కట్ట పక్క నుండి ఈ నేరో రోడ్లో వెళ్తున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ పొదల మధ్యలో రోడ్. అప్పుడే నా వైపు గోప్రో పెట్టి చూస్తే ఈ రోడ్డు చాలా డౌన్ సైడ్ స్లోప్లో ఉండడం వల్ల ఎఫర్ట్ లేకుండానే సైకిల్ స్పీడ్గా వెళ్తుంది. సన్ రైజ్ నా మొహం మీద పడుతుంటే ఒక ప్లెజెంట్ ఫీల్. తర్వాత ఆ బ్రిడ్జ్ దగ్గర రైట్ టర్న్ తీసుకొని కృష్ణానగర్ విలేజ్ వైపు ఎంటర్ అవుతున్నాం. మొత్తం చుట్టూ పంట పొలాలే. కృష్ణానగర్ లోపలికి ఎంట్రీ ఇచ్చాం. లోపల ఇళ్లను, విలేజ్ వ్యూను చూపిస్తూ వెళ్తున్నాం. ఈ ఊరి ఎండింగ్లో ఒక చిన్న గుడి కనపడుతుంది. గుడిని దాటేశామంటే కృష్ణానగర్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడి నుండి బరాకత్గూడెం రూట్ స్టార్ట్ అవుతుంది. నా స్టార్టింగ్ హ్యాబిట్ ఆఫ్ సైక్లింగ్లో నేను ఈ ప్లేస్కి వచ్చాక కాసేపు వాకింగ్ చేసేవాడిని. బట్ ఇప్పుడు కొద్దిగా మనం లాంగ్ రన్నే చేస్తున్నాం కాబట్టి లాంగ్ సైక్లింగ్లో సో ఈ సన్ రైజ్ చూస్తుంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో సన్ రైజ్ క్లియర్గా కనపడుతుంది. అందుకే మళ్ళీ ఒకసారి నా వైపు పెట్టుకుని బ్యాక్గ్రౌండ్లో సన్ రైజ్ కనిపించేలా కవర్ చేశాను. 360 degrees చుట్టూ చూపించాను. అంతా పొలాలే. 7:30 AM అయింది. హాఫ్ అన్ అవర్ అయింది మనం రైడ్ స్టార్ట్ చేసి. మన ఫోన్ ట్రాకింగ్లోకి తెలుస్తుంది ఇప్పటివరకు 7 kilometers కంప్లీట్ చేశాము 12.8 యావరేజ్ స్పీడ్ తోటి అని. ఇక్కడ కూడా డౌన్ సైడ్ స్లోప్ ఉంది. ఈ ½ కిలోమీటర్ దూరం సైకిల్ తొక్కాల్సిన పనే లేదు. స్మూత్గా అలా వెళ్ళిపోతూనే ఉంటాం. పెద్ద పెద్ద హై టెన్షన్ వైర్లు దాటి ఫైనల్లీ మనం బరాకత్గూడెం ఊళ్ళోకి అయితే చేరుకున్నాం. ఈ కాలువ దగ్గరికి వచ్చామంటే బరాకత్గూడెం ఎంటర్ అయినట్టే. రెగ్యులర్గా చూపించే ప్లేస్ కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాం. ఈ ఫ్లైఓవర్ కింద ఎప్పుడూ ఫిష్ మార్కెట్ ఉంటుంది. ఈరోజు కూడా ఫిషెస్ అమ్ముతున్నారు, చూడొచ్చు. ఈ ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చామంటే 4 ఏళ్ళుగా నేను సైక్లింగ్ చేస్తున్న రెగ్యులర్ జోన్లోకి ఎంటర్ అయినట్టే. అప్పుడు వీక్కి 4 సార్లు 12 kilometers మాత్రమే చేసేవాడిని. ఇప్పుడు లాంగ్ జర్నీస్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం జస్ట్ ఇప్పుడే బొడ్రాయి నుంచి. లోకల్ విలేజెస్ వైపు వెళ్తున్నాం.
మన ఫస్ట్ టార్గెట్ పోలేన్గూడెం విలేజ్. టైం 7:45 అయింది. ఇప్పుడు 45 మినిట్స్ రైడ్లో మనం 10 కిలోమీటర్స్ దాకా కవర్ చేసాం. పోలేన్గూడెం వచ్చే వరకు లెఫ్ట్ అండ్ రైట్ అంతా పొలాలే ఉన్నాయి. నా మీద స్లాంట్ వేలో సన్లైట్ పడుతుంది, ఇక్కడ మనం చూడొచ్చు. అందుకే లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు నేను ఇంటికి వెళ్ళగానే చూసుకుంటే ఎక్కడైతే మనం ఎక్స్పోజ్ అవుతున్నామో అక్కడ బాడీ అంతా ట్యాన్ అయిపోయి ఉంటుంది. ఈ క్లిప్పింగ్లో చూడండి, రోడ్డుకి ఇరువైపులా ఉన్న మీడియం సైజ్ చెట్ల నీడ రోడ్డుపై పడి కొంత దూరం వరకు ఎండ తగలకుండా హాయిగా రైడ్ చేశాను. పోలేన్గూడెం ఎంటర్ అయ్యాము. ఈ ఊరిని గతంలో పెద్దగా చూపించలేదు, అందుకే ఈసారి క్లియర్గా చూపిస్తున్నాం. కానీ ఎంట్రన్స్లోనే రోడ్డు బాగాలేదు, గందరగోళంగా బురదగా వాటర్తో ఉంది. జాగ్రత్తగా ఇక్కడి నుండి పాస్ అవుతూ ఊరి లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నాం కదా రోడ్డు ఏ విధంగా ఉందో. ఇలా కాసేపు ముందరికి వెళ్ళాక పోలేన్గూడెం విలేజ్ చూస్తూ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎండింగ్లో కూడా ఇదే విధంగా రోడ్డు ఉంది. మొత్తం బురదతోటి గతుకుల రోడ్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా క్రాస్ చేశాక మనం పోలేన్గూడెం విలేజ్ని అయితే ఎండ్ చేస్తున్నాము. ఇదే ఫైనల్ హౌసెస్. ఈ ఊరు దాటగానే రైట్ సైడ్లో కొత్తగా కట్టిన గుడి కనపడింది, బాగానే ఉంది. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ బేతోల్ విలేజ్. పోలేన్గూడెంకి బేతోల్కి మధ్య ఒక 5-6 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టైం అయితే 8 AM అయింది. 1 అవర్ రైడ్ కంప్లీట్ చేసాం ఎక్కడా ఆగకుండా. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు చుట్టూ వాతావరణం, సన్ రైజ్ అండ్ మన ఫేస్ ఇప్పటి వరకు రైడ్ చేసి ఉన్నాం కదా, ట్యాన్ అయ్యామా, ఎలా ఉంది, అండ్ ఈ స్ట్రైన్ ఎలా ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్ మొత్తంగా కూడా పంట పొలాలే. ఇక్కడ రైట్ సైడ్లో రైస్ మిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రైస్ మిల్స్ దాటుతున్నాం. ఈ మిల్లు దగ్గరే లాస్ట్ టైం గోప్రో మర్చిపోయి అప్ అండ్ డౌన్ అయ్యాను. అంటే లాస్ట్ టైం బేతోల్ నుంచి బరకత్గూడెం వచ్చేటప్పుడు అలా జరిగింది. ఈ మిల్లు దాటగానే బేతోల్ దగ్గర పడినట్టే. రైట్ సైడ్ కోళ్ల ఫారం దాటుతుంటే అదిగో ఈ రూట్లో బస్సెసే రావు, కానీ ఎక్స్ప్రెస్ బస్ ఎదురైంది. మేబీ అది పెళ్లి బస్ అయ్యి ఉండొచ్చు. డిస్టెన్స్ చాలా ఎక్కువగానే కనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఇక్కడ పొలిమేరలు ఎప్పుడూ చెప్పుకున్నట్టే ఊరికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. సిటీస్లో లాగా పక్క పక్కనే ఉండవు. ఫైనల్లీ బేతోల్ ఎంట్రన్స్కి వచ్చేసాం. చిలుకూరు మండలంలో ఉన్న చిలుకూరు కన్నా బేతోలే చాలా పెద్దది. ఇక్కడ బ్యాంక్, మెడికల్ షాప్స్, బేకరీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ మనం ఊరి సెంటర్కి వెళ్ళట్లేదు. ఇక్కడే టర్న్ తీసుకొని లోపల నుంచి చెన్నారిగూడెం విలేజ్ వైపు వెళ్తున్నాం. బేతోల్ వరకు ఒక లాంగ్ కట్ తీసుకున్నాం. చెన్నారిగూడెం నుంచి మన హోమ్ టౌన్ వైపు జర్నీ కంటిన్యూ చేయాలి. చూశారు కదా, ఎంట్రీ నుంచి మోర్ దెన్ 1 కిలోమీటరే ఇల్లులే ఉన్నాయి. ఇందాక చెప్పాం కదా ఊళ్ళోకి వెళ్ళట్లేదు, బేతోల్ ఊళ్ళోకి. మనం రైట్ టర్న్ తీసుకొని చెన్నారిగూడెం విలేజ్ వైపు వెళ్తున్నామని. సో ఇక్కడ రైట్ టర్న్ తీసుకోమని చూపించింది. అలా మనం చెన్నారిగూడెం విలేజ్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఈ టర్నింగ్ నుంచే మన నెక్స్ట్ అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది. బేతోల్ నుంచి చెన్నారిగూడెం, ఆ తర్వాత మునగాల్కి ఎలా వెళ్ళామనేది పార్ట్ 2లో చూద్దాం. ట్యాగ్ లైన్ ఏంటంటే, మన సైకిల్ టైర్లు అరిగేదాకా ఈ అడ్వెంచర్ ఆగదు, అప్పటిదాకా కీప్ పెడలింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.